హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేనైతే మా ఇంట్లో టిఫిన్కు దోశ చేస్తున్నాను. దోశ ఆలుగడ్డ కుర్మా చేస్తున్నాను. మేము ఆలుగడ్డ కుర్మా రెడీ అయింది. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. ఇంతకుముందు నేను చాలా వీడియోలో పచ్చి కొబ్బరితో చేసే దోశలు పెట్టాను. ఇదైతే పచ్చి కొబ్బరి దోశ కాదు. శనగపప్పు కొద్దిగా, ఒక పిడికెడు శనగపప్పు, ఒక పిడికెడు అటుకులు, కొద్దిగా మెంతాలు, పచ్చి కొబ్బరి కాకుండా మినపప్పు వేసి బియ్యం వేసి చేస్తున్న దోశలు. ఇవి అందరు చేసేటివి, కానీ అటుకులు స్పెషల్ ఉన్నాయి దీంట్లో. అటుకులు ఎందుకు వేసానంటే, అటుకులు వేస్తే దోశ అనేది మృదువుగా క్రిస్పీగా చాలా మంచిగా వస్తుంది. చాలామంది మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ పట్టేటప్పుడు, బియ్యం మిక్సీ పట్టేటప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని వేస్తుంటారు. ఆయిల్ అంటించిన తర్వాత నీరు పెంచడం వల్ల పెళ్ళంకున్న హీట్ అనేది కొంచెం తగ్గి దోశ మాడిపోకుండా ఉండటానికి బాగా ఉంటుంది అన్నమాట. మాడిపోకుండా ఉంటుంది. అందుకని అలా వాటర్ కొద్దిగా తీసుకొని అలా చిలకరించాలి. రాని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి, పైన కొద్దిగా అలా ఆయిల్ వేస్తే అయిపోయింది. అటుకులు ఎందుకు వేసామంటే కరకరలాడుతూ ఉంటాయి, గట్టిగా రాకుండా దోశ అనేది కరకరలాడుతూ స్మూత్గా మితువుగా ఉంటుంది. మనం సోడాపొడి ఎక్కువ వేసేయని అవసరం లేదు. కొద్దిగా చిటికెడు సోడాపొడి వేసినా కూడా చాలు. అటుకులు వేసాం కదా, చాలా బాగా ఉంటాయి. ఎప్పటికైనా బయట తిండ్లు బయట బజార్లో దొరికేటివి, బండి మీద దొరికేటివి, మనం సాయంత్రం బయటకు వెళ్ళగానే బండి మీద రకరకాల టిఫిన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏవి పడితే కొనుక్కొని తినకుండా మనమే ఇంట్లోన మంచిగా వేసుకొని తినాలి. ఇక్కడ దోశ వేసేటప్పుడు మధ్యలో ఎక్కువ తిప్పకూడదు, గట్టిగా రౌండ్గా మాత్రమే చుట్టూ అయితే బాగా గట్టిగా పల్చగా అది.
ఇలాగే అన్ని దోశలు మంచిగా దూరగా వేయింది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవాలి. మా ఇంట్లో నేను చేస్తున్న వంటల గురించి అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, చేస్తున్నాను. ఇందులో ఈ వీడియోలో ప్రత్యేకమైన మ్యాటర్ ఏమీ లేదు, కానీ ఓన్లీ నేను దోశలు చేస్తున్నాను. ఇంకా లేవదాన్ని ఇలా మనం బలవంతంగా తీయకూడదు. అదంతా అదే లైట్గా సైడ్లంతా లేస్తుంది, అప్పుడు దాన్ని తీయాలి. మనం లేకుండా అలా చిలికామనుకోదాన్ని ఇలా అయినప్పుడు అది తుంటలు అయిపోతుంది, షేప్ మారిపోతుందండి. మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి వంటలు చేసుకోనండి, తినండి, హెల్త్ని కాపాడుకోండి. ఆలు కుర్మా దోశ టిఫిన్ చేద్దాం రండి. ఇప్పుడు అండి చూడండి, ఆలు కుర్మా దోశ సూపర్ కాంబినేషన్. రండి మరి టిఫిన్ చేద్దాము. మీరు చేస్తారా? మళ్ళీ నేను పెట్టే ఈ వీడియో ఎలా ఉందో, బాగుందా లేదా కామెంట్ పెట్టండి. ఎలా ఉందో ప్లీజ్ మై ఛానల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు తీస్తూ ఉంటాను, మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాను, ఆరోగ్యం కోసం మంచిగా ఉండడానికి.